దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 228. తాన్యా కోసం వచ్చిన రాజశేఖర్ దంపతులకు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిన మహర్షి. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. గౌతమ్ కాల్ చేస్తే అవంతి గౌతమ్తో మాట్లాడుతూ, ఈయన గారు మరదల కంటే మొండిగా ఉన్నాడు గౌతమ్. ఇలా అయితే కుదరదు. నువ్వే ఏదో ఒక ప్లాన్ ఆలోచించు అని అంటుంది. ఆ డెవిల్ మనసు నా వైపు తిప్పుకోవడానికి ఎలాంటి థాట్స్ రావడం లేదు అవంతి. ఎలాగైనా కోర్టు ఓపెన్ చేసే ఈ 15 రోజుల్లో నా డెవిల్ మనసు మార్చాలి అని అంటాడు బాధపడుతూ. అవును, లేదంటే ఖచ్చితంగా మీకు విడాకులు కన్ఫామ్. ఈ విషయంలో మహర్షి గారు కూడా మొండిగా ఉన్నారు అంటుంది అవంతి. నీ మొగుడు మా పాలిట శత్రువు అవుతాడని అసలు అనుకోలేదు అవంతి అంటాడు కాస్త కోపంగా. అబ్బా, ఊర్కా మహర్షి గారిని మొగుడు మొగుడని అనుకు గౌతమ్. మా శ్రీవారికి మర్యాద ఇచ్చి మాట్లాడు అని అంటుంది నొచ్చుకుంటూ. ఆ, మీరు ప్రేమగానే ఉంటారు, కానీ మేమే చెట్టుకొకలం పుట్టకొకలం అయ్యాము అని వ్యంగ్యంగా అనడంతో, అంతా నువ్వు చేసుకుందే కదా, నా కోసం నీ సంసారాన్ని పాడు చేసుకున్నావు అని అంటుంది. మరి మీ శ్రీవారు ఆ శ్రీరామ పరమాత్ముడి కంటే ఎక్కువ అని నాకేం తెలుసు అని అంటాడు. సరేలే, జరిగిపోయిన వాటి గురించి చర్చించుకోవడం దండగా. ఇప్పుడు నువ్వు డెవిల్ ఎలా కలవాలి అనేది మాత్రం ఆలోచించు. 15 రోజుల్లో మీరిద్దరు ఖచ్చితంగా కలిసి తీరాలి. అదే నీ డెడ్ లైన్ అని అంటుంది. సరే, నేను బాగా చించి చించి నీకు ఫోన్ చేస్తానులే, ఉంటాను అని అంటాడు గౌతమ్. గౌతమ్ అలా ఫోన్ పెట్టేగాని సుచరిత, రాజశేఖర్ గారు అక్కడికి వస్తారు. ఏమైంది గౌతమ్, తాన్య ఇక్కడికి రావడానికి ఏమైనా ఒప్పుకుందా అంటూ సుచరిత అడుగుతూ కొడుకు దగ్గరికి వస్తుంది. కొడుకు సమాధానం కోసం రాజశేఖర్ గారు కూడా ఆశగా చూస్తుంటాడు. లేదమ్మా, నేను తన్ని ఏడిపించినందుకు తను నా మీద బాగా రివెంజ్ తీర్చుకుంటుంది అని బాధగా చెప్తాడు. ఒకసారి నేను మీ అమ్మ అక్కడికి వెళ్ళి తాన్యతో మాట్లాడాలనుకుంటున్నాం గౌతమ్ అని అంటాడు రాజశేఖర్ గారు. మీరు వెళ్ళినా తన మనసు మారుతుందనే నమ్మకం నాకు లేదు నాన్నా అని గౌతమ్ చెప్పడంతో, తెలుసో తెలియకో వాళ్ళ బావగారి విషయంలో మేం కూడా తన మనసు బాధ పెట్టాం గౌతమ్. మా ప్రయత్నం అమలు చేయనివ్వు, కాదనుకో అని అంటాడు రాజశేఖర్. సరే నాన్న, మీ ఇష్టం. కాకపోతే డెవిల్ ఆవేశంలో మిమ్మల్ని ఏదైనా అన్నా పట్టించుకోకండి అంటాడు గౌతమ్. తను డెవిల్ కదా, డెవిల్ అనే మాటలు మేం కూడా ఎందుకు పట్టించుకుంటాంలే అంటాడు రాజశేఖర్ చిన్నగా నవ్వుతూ. తండ్రి నోటి నుంచి భార్య ముద్దు పేరు అలా వినేసరికి గౌతమ్ కూడా కాస్త నవ్వుతూ, డెవిల్ దాదాపు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి నాన్నా, ఇప్పటికే ఆలస్యం అవుతుంది, ఇక త్వరగా వెళ్ళండి అంటూ తొందర పెట్టాడు. నీకంతా తొందరే గౌతమ్, లేడీకి లేచిందే పరుగు అన్నట్టు చేస్తావు అని. పదండండి వెళ్దాము అంటుంది సుచరిత. తాన్య రూములో కూర్చొని ఆ రోజు వాళ్ళ బావతో కలిసి ఉన్నప్పుడు రూమ్లో వాళ్ళ బావగారి ప్రతి మాటని గుర్తు తెచ్చుకొని, అసలు బావగారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? పడుపు వృత్తి చేసుకునే వారిని సేవ్ చేసే వెనక ఏవో కారణాలు ఉండే ఉండొచ్చు. ఆ కారణాలేంటో అక్కని అడిగితే చెప్పొచ్చు అని అనుకొని కిందికొచ్చేసరికి మహాలక్ష్మిలాగా చిరునవ్వు చిందిస్తూ ఉన్న వాళ్ళ అత్తగారి జీవన ఫోటోని అవంతి తుడుస్తూ కనిపిస్తూ ఉంటుంది. తాన్య ఆ ఫోటోని చూస్తూ కిందికొచ్చి, అత్తయ్యగారు చాలా అందంగా ఉంటారు కదా అక్క అని అంటుంది. అవంతి నవ్వుతూ, అవును, మీ బావగారిలో కూడా అత్తయ్యగారి పోలికలే ఉంటాయి అని అంటుంది. కానీ తను చనిపోయిందని అన్నావు కదా, మరి అత్తయ్యగారి ఫోటోకి పూలదండ వేయలేదేంటి అని అడుగుతుంది. మహర్షి గారికి వాళ్ళ అమ్మగారిని పూలదండతో చూడటం ఇష్టం లేదు తాన్య అని చెప్తుంది. అవునా, అసలు అత్తయ్యగారి ఫోటో నేను ఫస్ట్లో వచ్చినప్పుడు కనిపించలేదక్కా, ఈ మధ్యనే కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి ఈ ఫోటో ఎందుకు పెట్టలేదు
అని అడుగుతుంది తాన్య. అవంతి బాధపడుతూ, నేనిక్కడికి వచ్చి మీ బావగారితో కలిసాకే నేను అత్తయ్య గారి ఫోటోని బయటికి తీసుకొచ్చాను. అసలు మా అత్తయ్య గారి గురించి నీకు చాలా చెప్పాలి తాన్య అని అంటూ అవంతి తిరిగి క్లీన్ చేసిన జీవన ఫోటోని యథాస్థానంలో పెడుతుంది. ఈలోపు డోర్ బెల్ వినిపిస్తుంటుంది. తాన్య డోర్ తీయటానికి వెళ్ళబోతుండగా మహర్షి అప్పుడే అక్కడికి వచ్చి, నేను వెళ్ళి చూస్తానులే తాన్య అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా సుచరిత, రాజశేఖర్ కనపడగాని వాళ్ళ రాకని కొంత ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మహర్షితో రాజశేఖర్ మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటే, లోపలికి రావచ్చా మహర్షి అని సుచరిత కూడా కొంచెం ఇబ్బంది పడుతూనే అడుగుతుంది. రాజశేఖర్ మీద కోపంగా ఉన్న సుచరిత గారిని చూసి ఆ కోపాన్ని అణుచుకుంటూ, రండి అంటూ వాళ్ళకి దారిస్తాడు. పదండి అని చెప్పి ఇద్దరు లోపలికొస్తారు. వాళ్ళ రాకని అవంతి, తాన్య కూడా కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటారు. తాన్య అక్కడే ఉంటే అవంతి వాళ్ళ దగ్గరికొచ్చి, రెండత్తయ్య గారు అంటూ రిసీవ్ చేసుకుంటుంది. అవంతిని చూసి చిన్న స్మైల్ ఇస్తూ ముందుకు అడుగులు వేయబోయి తాన్యని చూసి తర్వాత అక్కడ ఉన్న జీవన ఫోటోని చూస్తారు. రాజశేఖర్కి తన ఫోటో చూడగానే తనతో ఏర్పడిన పరిచయం మొదలు తన ప్రేమ, తన చిలిపి అల్లరి, ఇలా తన నుంచి విడిపోయే వరకు అన్ని జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడతాయి. రాజశేఖర్ ఆ ఫోటోని అలా చూస్తూ ఉండటం మహర్షి కోపంగా గమనిస్తూనే ఉంటాడు. సుచరిత కూడా ఆ ఫోటో చూడగానే ఒకసారి రాజశేఖర్ జీవన కారులో వెళ్ళటం, సుచరిత అది చూడటం తనకి గుర్తొస్తుంటుంది. వాళ్ళిద్దరూ జీవన గారి ఫోటోని అలా చూడటం తాన్య కూడా గమనిస్తూ ఉంటుంది. అలాగే నిలబడిపోయారేంటి? రండత్తయ్య కూర్చోండి అని అంటుంది అవంతి. రాజశేఖర్కి ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తూనే మహర్షిని చూస్తాడు. మహర్షి చూపులు అగ్ని గోళంలా మండుతున్నట్టుగానే రాజశేఖర్కి కనిపిస్తుంటాయి. కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ చూపుల్ని తట్టుకుంటూ భార్యతో కలిసి కూర్చుంటాడు. రాజశేఖర్ని వాళ్ళ ఇంట్లో చూడటానికి కూడా మహర్షి మనసుకు కష్టంగా ఉన్నా మౌనంగా ఉండిపోతాడు. అమ్మ తాన్య, నీ గురించే మాట్లాడడానికి వచ్చాము అంటుంది సుచరిత. మీరు ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారో నేను గ్రహించగలను. కానీ మీరిలా రావటం మీ టైం వేస్ట్ తప్ప ఇంకొక ప్రయోజనం ఏమీ ఉండదు అని తాన్య తన నిర్ణయాన్ని స్థిరంగా చెప్తుంది. అలా మాట్లాడుకు తాన్య. మేమైనా, గౌతమ్ అయినా మీ బావగారి గురించి పూర్తి నిజం తెలియకనే నీ మనసుని బాధపెట్టాం తప్ప కావాలని కాదమ్మా అంటుంది సుచరిత. నాకు మీ మీద అంతగా కోపం లేదండి. నాకు కోపం ఉందల్లా గౌతమ్ మీదనే. ఆ కోపం ఇప్పుడు ఏర్పడింది కాదు. నేను ఎవరు అని తెలిసిన దగ్గర్నుంచి గౌతమ్ నాతో ఎలా ప్రవర్తించాడో గుర్తు తెచ్చుకుంటే మండిపోతుంది. మా పెళ్లి కావడం, నేను మీ ఇంటికి రావడం ఏవీ కూడా నా ఇష్టపూర్వకంగా జరగలేదు. అయినా కూడా అన్నిటికీ మౌనంగా భరిస్తూ వచ్చాను. కానీ గౌతమ్ ఎంత మాట పడితే అంత మాట అంటుంటే అవి పడటం నా వల్ల కాదు. అతని మనస్తత్వానికి, నా మనస్తత్వానికి అసలు సూట్ అవ్వదని నిర్ణయించుకొని నేను మీ ఇంటి నుంచి తిరిగి వచ్చాను. మళ్ళీ తిరిగి రావటం అనేది జరగని పని అని అంటుంది. తాన్య మాటలకి రాజశేఖర్, సుచరిత బాధపడుతుంటే మహర్షి మౌనంగా ఆ మాటలు వింటూ ఉంటాడు. పెద్దవాళ్ళు నీకోసం వచ్చారు తాన్య. వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు అంటుంది అవంతి. అవంతి, వాళ్ళు మాట్లాడుకుంటారు. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అంటాడు మహర్షి. అది విని రాజశేఖర్ మాట్లాడుతూ, అవంతి ఎందుకు సైలెంట్గా ఉండాలి? గౌతమ్ తాన్యాకి పర్సనల్గా ఎలాంటి గొడవలు లేవు. గౌతమ్ తాన్యా మీద గొడవ పడ్డాడు అంటే గౌతమ్కి నీ మీద ఏర్పడిన నెగిటివ్ ప్రభావంతోనూ అవంతి మీద ఉన్న అభిమానంతోనే కదా అని అంటాడు. అది కాదని నేను చెప్పను. అవంతి ఎంత ప్రాణ స్నేహితురాలైనా అవంతి కోసం తాన్యాని బాధపెట్టడం ఎంతవరకు న్యాయం అంటారు రాజశేఖర్ గారు
అంటూ ఒత్తి పలుకుతాడు మహర్షి. న్యాయమని నేను చెప్పడం లేదు. నా కొడుకు స్నేహితురాలకి అంత విలువ ఇచ్చాడంటే, కట్టుకున్న భార్యకి కూడా అంతకంటే ఎక్కువ విలువే ఇస్తాడు. కాకపోతే పరిస్థితులు భార్యాభర్తలుగా వాళ్ళిద్దరినీ దగ్గర చేయలేకపోయాయి అనంట రాజశేఖర్. ఒక మనిషి కన్నీళ్లు పెడుతూ ఒక్క మాట చెప్తున్నారంటే అది అర్థం చేసుకునే ప్రయత్నమైనా ఆ ఎదుట వ్యక్తి చేయాలి. కానీ మీ తండ్రి కొడుకుల్లో ఆ లక్షణం లేదు. మీరు చూసిందే, మీరు విన్నదే నిజం అనుకొని అవతల వాళ్ళని బాధ పెడతారు. వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే వరకు వెళ్తారు అని అంటాడు మహర్షి మనసులో ఉన్న వేదనతో. కళ్ళ ముందు జరిగేది చూశాక 10 మంది ఒకే మాట మీద ఉన్నాక చూసింది విన్నది నమ్మకుండా ఎలా ఉంటారు అని అడుగుతాడు రాజశేఖర్. కళ్ళ ముందు చూసినవని నిజాలనుకోవటం, మనసులో ఉన్న మనిషి చెప్పేది వినకుండా ఎవరో బయట 10 మంది చెప్పిన మాటలు వినడం మీ తండ్రి కొడుకుల మూర్ఖత్వం అని అంటాడు. మహర్షి మాటలకు రాజశేఖర్ ఇక ఏమీ మాట్లాడలేకపోతుంటాడు. కోర్స్ నా గురించి మీరు తప్పుగా అనుకోవడంలో తప్పు ఉందని అనడం లేదు. ఎందుకంటే నేను అందరి దృష్టిలో తప్పుడు మనిషిగానే ఉండాలనుకుంటున్నాను కాబట్టి. కానీ సొంత వాళ్ళు ఒక మాట చెప్తున్నప్పుడు మంచి ఏదో చెడేదో తెలుసుకునే పరిజ్ఞానం ఉండాలి. కానీ తన తల మీద ఇంత ఒత్తిడి పెట్టి మీ అక్కని తిరిగి తీసుకురాకపోతే నీకు విడాకులు ఇస్తాను అని బెదిరించడం ఏంటి అని అడుగుతాడు మహర్షి. అనగానే అయిపోదు కదా మహర్షి అంటుంది సుచరిత. అయిపోదని నాకు తెలుసండి. కానీ ఆ మాటలు తన మనసుని ఎంతగా దహించి వేసి ఉంటాయో సాటి ఆడవారిగా తన బాధను మీరు అర్థం చేసుకోలేరా అని అడుగుతాడు మహర్షి. దానికి సుచరిత కూడా ఇక ఏమీ మాట్లాడలేకపోతుంది. ఒక ప్రాస్టిట్యూట్గా తాన్య నా వరకు వచ్చిందంటే మీరందరూ కలిసి తనని ఎంతగా బాధపెట్టి ఉంటే అలా తెగించి ధైర్యం చేసి నా దగ్గరకొస్తుంది అని అడుగుతాడు. ఇప్పుడేమంటావు మహర్షి? వాళ్ళిద్దరు విడిపోవటం నీకు సమ్మతం అంటావా అని అడుగుతాడు రాజశేఖర్. ఒక జంటని విడగొట్టే దుర్మార్గం నా మనసుకే ఉంటే కట్టుకున్న నా భార్యని పీకల్లోతు కష్టాల్లోకి ఎందుకు తీసుకువెళ్ళేవాణ్ణి అని ప్రశ్నిస్తాడు. మరెందుకు తాన్య విషయంలో నువ్వు కూడా మొండిగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు రాజశేఖర్. తాన్య కాదు, తాన్య స్థానంలో రేపు నా కూతురు ఉండి అలా బాధపడుతున్నా ఇలాగే ప్రవర్తిస్తాను అని అంటాడు. తాన్య ఆ మాటలు పడలేక ఆ హోటల్ రూమ్కు వచ్చిందని బాధ నీ మనసులో ఉండి ఇలా మాట్లాడుతున్నావని అర్థమవుతుంది మహర్షి. కానీ దేనికైనా పట్టు విడుపు ఉండాలి. నీ కూతురు ఉన్నా ఇలాగే మాట్లాడతాను అన్నావు కదా, అలాగే కాపురం వదిలేసి వచ్చిన కూతురికి 4 మంచి మాటలు చెప్పి కాపురానికి పంపించాలనే ఉద్దేశం కూడా ఉండాలి కదా అంటుంది సుచరిత. ఆ మాట మీరు చెప్తున్నారా సుచరిత గారు అని కోపంగా ప్రశ్నిస్తాడు. మహర్షి ఉద్దేశం సుచరితకి అర్థమై, ఏ ఉద్దేశంతో అలా అంటున్నావో నాకు అర్థమైంది మహర్షి. మిథునాకి తన సంసారం గురించి నేను కూడా చాలాసార్లు నచ్చ చెప్పాలని చూశాను అని అంటుంది. ఏం నచ్చ చెప్పారండి మీరు? ఇప్పటికీ వెంకట్ మిథున మీద అంత ద్వేషంగా ఉన్నాడంటే మీరు మీ భర్త కూడా ఒక కారణమని గుర్తుపెట్టుకుని సుచరిత గారు. ఆ రోజు మిథున మొండితో పాపని వెంకట్ వాళ్ళకి చూపించను అన్నప్పుడు తనకి 4 మంచి మాటలు చెప్పి నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని ఆ బిడ్డని తీసుకొచ్చి వెంకట్ వాళ్ళ చేతుల్లో పెట్టకుండా ఎందుకు మిథునకి సపోర్ట్ చేశారు అని అడుగుతాడు. ఆ రోజు మేము మా కూతురికి సపోర్ట్ చేశామని ఈరోజు నువ్వు అదే తప్పు చేస్తున్నావా మహర్షి అని అడుగుతుంది సుచరిత. వాళ్ళ విషయంలో తప్పు చేయడానికి నేనెవర్ని అండి? తాన్య కాపురానికి వస్తుందంటే నేను వద్దని చెప్పను. వాళ్ళ కాపురం బాగుపడుతుందంటే అది మీకే కాదు నాకు సంతోషమే. మీ కొడుకుని ఆ విధంగా తాన్య మనసుని మార్చుకొని తీసుకువెళ్ళమని చెప్పండి. దానికి నేను అడ్డుపడను. అంతేకాని ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చి మళ్ళీ మీ కొడుకు విడాకులు అంటే ఈసారి తాన్య మనిషి కూడా కాలేదు.
ఇప్పటికే మీ కొడుకు కారణంగా తన గుండె ఎన్నోసార్లు చిల్లులు పడింది. సో, ఇప్పుడు తాన్య మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఇంకెప్పటికీ గౌతమ్ నుంచి విడిపోయే పరిస్థితి రాదు అని తనకి నమ్మకం కలిగిస్తూ మీ ఇంట్లో అడుగు పెట్టేలా చూసుకోండి అని అంటాడు. అది విని ఇద్దరు తాన్య వైపు చూస్తారు. మా బావగారు మమ్మల్ని ఇంకా కలిపే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. కానీ మీరు మాత్రం ఇంకా ఆశలు పెట్టుకోకండి అని చెప్పి తాన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాజశేఖర్ బాధపడుతూ లేచి, ఇక గౌతమి తాన్య మనసు మార్చాలి సుచరిత, మనం వెళ్దాం పద అని చెప్పి, వెళ్ళొస్తావమ్మా అవంతి అని తనకు చెప్పి ఇద్దరూ వెళ్ళిపోతారు. ఆ విషయం అంతా తల్లిదండ్రులు గౌతమ్‌కి చెప్తుంటారు. తాన్యాకి నీ మీద ఎలాగైనా మళ్ళీ నమ్మకం కలిగించుకొని కాపురానికి తీసుకువెళ్ళమని మహర్షి అభిప్రాయం గౌతమ్ అంటాడు రాజశేఖర్. అది విని గౌతమ్ బాధపడుతూనే తాన్యాకు దగ్గర కావడం కోసం ఆలోచిస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫైనల్‌గా గౌతమ్ ఎలాంటి నిర్ణయానికి వస్తాడు? ఎలాంటి నిర్ణయానికి వచ్చినా మొండిగా ఉన్న తాన్యా మనసుని మార్చగలుగుతాడా? ఈ 15 రోజుల్లో గౌతమ్ తాన్యా మధ్య ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరి మధ్య మహర్షి అవంతి సన్నివేశాలు ఎలా ఉంటాయి? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.